పాపులర్ పాకిస్తానీ సినిమా హీరోయిన్ హనియా ఆమీర్ ఇటీవల ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. నామ్ తో సునా హోగా అనే యూజర్ నేమ్ తో ఉన్న ఈ అకౌంట్ ఇండియాలోని యూజర్లకు కూడా కనిపించడంతో ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే ఈ విషయం పాకిస్తాన్ లో పెద్ద దుమారమే రేపింది. ఇరు దేశాల మధ్య రాజకీయంగా గొడవలు నడుస్తున్నా హనియా కావాలని ఇండియన్ ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలని చూస్తోందని చాలా మంది మండిపడ్డారు. ఈ కొత్త ఇన్స్టా హ్యాండిల్ విషయం బయటకు రాగానే పాకిస్తాన్ లోని కొందరు సోషల్ మీడియా యూజర్లు హనియాపై విమర్శల వర్షం కురిపించారు. ఇండియా వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఇదంతా చేస్తోందని, తన దేశానికి నమ్మక ద్రోహం చేసిందని ఫైర్ అయ్యారు. కొంతమంది అయితే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సున్నితమైన టైంలో ఇలాంటి పనులు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఆ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీ డిజిటల్ కంటెంట్ పై ఆంక్షలు కఠినతరం చేసిందని, హనియాతో పాటు ఇతర పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఇండియాలో కనిపించడం లేదని గుర్తు చేశారు. ఈ విమర్శలు ఎక్కువవడంతో హనియా ఆమీర్ టీం రంగంలోకి దిగి అసలు విషయంపై క్లారిటీ ఇచ్చింది. హనియా పాత ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఇన్స్టాగ్రామ్ వాళ్ళే డిలీట్ చేశారని ఆమె టీం కన్ఫర్మ్ చేసింది. అందుకే తన అభిమానులతో టచ్ లో ఉండటానికి ఈ కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసిందని తెలిపింది. పాత యూజర్ నేమ్ ని దీనికి కూడా పెట్టారని, ప్రత్యేకంగా ఇండియన్ యూజర్ల కోసం కాదని వివరించింది. నిజానికి ఈ అకౌంట్ ను మొదట పబ్లిక్ గా పెట్టారనే ఉద్దేశం లేదట. కానీ సెట్టింగ్స్ లో ఏదో పొరపాటు జరగడం వల్ల అది వెంటనే ప్రైవేట్ గా సెట్ కాలేదు. దీంతో ఆమె ఇండియన్ ఫాలోవర్లను టార్గెట్ చేస్తోందనో, ఇండియాలో సినిమా ఆఫర్ల కోసం చూస్తుందనో లేనిపోని పుకార్లు, గందరగోళం మొదలయ్యాయని టీం చెప్పింది. తమ అఫీషియల్ స్టేట్మెంట్ లో హనియా టీం ఈ కొత్త ఇన్స్టా అకౌంట్ ద్వారా ఇండియాలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందన్న వార్తలను ఖండించింది. ఇదంతా కేవలం అపార్థం మాత్రమే అని పేర్కొంది. ఆమె చర్యలకు ఇండియన్ ఫాలోవర్లను పెంచుకోవడానికి కానీ, అక్కడ కెరీర్ అవకాశాలకు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అకౌంట్ అనుకోకుండా పబ్లిక్ అవడం వల్లే ఆమె ఉద్దేశాలను తప్పుగా అంచనా వేశారన్నది వాస్తవమని, కాబట్టే ఈ పరిస్థితిని అపార్థం చేసుకోవద్దని అభిమానులను టీం కోరింది. హనియా ఆమీర్ ప్రముఖ పంజాబీ సింగర్, యాక్టర్ దిల్జిత్ తో కలిసి సర్దార్జీ 3 సినిమాలో నటించనుందనే రూమర్లు కూడా షికార్లు చేశాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారని, ఆమె సీన్లను రీషూట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియాలో పాకిస్తానీ ఎంటర్టైన్మెంట్ పై బ్యాన్ ఉన్న హనియా ఆమీర్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ VPNs వాడి మరీ ఆమె అప్డేట్స్ ఫాలో అవుతున్నారు. కొత్తగా వేరే పేరుతో క్రియేట్ చేసిన అకౌంట్ ను కూడా ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతున్నారు. కొందరు ఈ ముద్దుగుమ్మను భారత్ కి ద్రోహం చేయడానికి ట్రై చేస్తోందని అంటుంటే, కొందరు భారతీయులపై ప్రేమతోనే ఇలా టచ్ లో ఉందంటున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.